ఆపదలో ఉన్న వారిని ఆదుకునే వారిని ఆపద్బాంధవులు అంటారు. ప్రకృతి విపత్తు సమయాల్లో ఏదైనా పెద్ద ప్రమాదం జరిగినప్పుడు సహాయక చర్యల్లో భాగంగా ఎక్కువగా ఈ పదం వినిపిస్తుంది. ఎక్కువగా రిస్క్ తీసుకొని మనుషులను, మూగజీవాలను కాపాడే వారిని, ఆస్తి ప్రాణ నష్టం ఎక్కువగా జరగకుండా నివారించే వారిని నిజంగా ఆపద్బాంధవులే అంటారు. వాస్తవానికి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం అందరికీ సాధ్యం కాదు. సాయం చెయ్యాలన్న కోరిక బలంగా ఉండాలి. పరిస్థితులు ఎలా ఉన్నా చొచ్చుకెళ్లగలిగే చొరవ కావాలి. అన్నింటికీ మించి తెగింపు ఉండాలి. అదే సమయంలో విమర్శలనైనా పొగడతలనైనా స్వీకరించగలిగే నేర్పు ఉండాలి. అది పై అధికారుల నుంచి కావచ్చు, స్థానికుల నుంచి కావచ్చు. విపత్తుల సమయంలో ముందుగా గుర్తొచ్చేది ఎన్డీఆర్ఎఫ్. వీరినే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని పిలుస్తారు. అనుకోని పరిస్థితుల్లో విపత్తులు సంభవించిన సమయాల్లో ముందుండేది వీళ్లే. వీళ్లు చేసే సేవలు విధి నిర్వహణలో భాగమేనని సరిపెట్టుకోలేం. ఉద్యోగరీత్యా అది బాధ్యతే అయినా ప్రాణాలకు తెగించి బాధితులను కాపాడాలన్న వారి తాపత్రయాన్ని చిన్నది చేయలేం. ఆపదలో ఉన్నామంటే చాలు ఆపద్బాంధవుల్లా వస్తారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. చెయ్యి చాపి ఆపన్న హస్తం అందిస్తారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయరు. మెరుపు వేగంతో బాధితుల వద్దకు చేరుకొని అంతే వేగంతో అవసరమైన సహాయం చేసి వెళ్లిపోతారు. మరికొందరికి సాయం చేసేందుకు మరో చోటికి పరుగులు పెడతారు. తన మన భేదం లేదు, అందరికీ సాయం అందిస్తారు. ప్రమాదాల నుంచి తప్పించడమే కాదు, ప్రమాదాల బారిన పడకుండా ప్రజలను రక్షిస్తారు. ఆకలి దప్పికలను తీర్చడమే కాదు, ప్రాణాలను రక్షిస్తారు. ఆసరాగా నిలిచేందుకు ఆత్మీయులే వెనుకంజ వేస్తోన్న పరిస్థితుల్లోనూ మేమున్నామంటూ వరద ప్రాంతాల్లో విపత్తు సహాయక చర్యలు ముందుంటారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంటారు. జనరల్ గా ఎక్కడైనా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ తో పాటు ఎస్డీఆర్ఎఫ్, ఎయిర్ ఫోర్స్, అగ్నిమాపక బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటాయి. శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కోసం ఇప్పటికీ రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ చివరి వరకు రెస్క్యూ బృందాలు చేరుకున్నాయి. సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు కలుగుతున్నా లెక్క చేయకుండా అప్పగించిన పనిని పూర్తి చేసేందుకు చెమటోడుస్తున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ లో మార్కోస్ టన్నెల్ టీం కూడా భాగమైంది. ఇండియన్ మెరియన్ కమాండో ఫోర్స్ నేల, నీరు, ఆకాశంలో రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తూ ఉంటుంది. రెస్క్యూ టీములు టన్నెల్ లోపలికి వెళ్లిన ప్రతిసారి దాదాపు 5 గంటల వరకు అక్కడే వర్క్ చేస్తున్నాయి. ఒక షిఫ్ట్ టీం అర్ధరాత్రి 2 గంటలకు లోపలికి వెళ్తే తిరిగి ఉదయం 8 గంటలకు బయటకు వస్తోంది. మరో టీం మధ్యాహ్నం 12 గంటలకు లోపలికి వెళ్తే రాత్రి తిరిగి వస్తుంది. ఇటు తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీశైలం ఎస్ఎల్బీసీ వద్ద కీలక రెస్క్యూ ఆపరేషన్లో సింగరేణి బృందాలు కూడా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. ట్రాక్ పునరుద్ధరణ జరగాలంటే దానిపై కూలిన టన్నెల్ బోరింగ్ మిషన్ భాగాలను తొలగించాల్సి ఉంటుంది. ఈ పనిలో సింగరేణి రెస్క్యూ సిబ్బంది తమ వద్ద గల అత్యాధునిక గ్యాస్ కటింగ్ యంత్రాల ద్వారా ఇనప పైపులను, గడ్డర్లను కత్తిరించారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకోవడం కోసం ఈ ట్రాక్ పునరుద్ధరణ అత్యవసరం కావడంతో దీనిపై సింగరేణి రెస్క్యూ బృందాలు నిరంతరాయంగా శ్రమించాయి. అదే సమయంలో ట్రాక్ మీద పేరుకొని ఉన్న బురద మట్టిని కూడా రెస్క్యూ బృందాలు తొలగించాయి. సింగరేణి రెస్క్యూ సభ్యులను 4 షిఫ్టులుగా కేటాయించారు. తవ్వకాన్ని సమర్థంగా నిర్వహించడం కోసం ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి బృందాలకు పనులు అప్పగించారు. ప్రకృతి పరంగా లేదా మానవ తప్పిదాల వల్ల విపత్తులు సంభవించిన సందర్భాల్లో ఎన్డీఆర్ఎఫ్ నిర్వర్తించే విధుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎస్ఎల్బీసీ వద్ద రెస్క్యూ ఆపరేషన్ లో సింగరేణి, ర్యాట్ హోల్ మైనస్ టీమ్స్ కూడా బాగా కష్టపడ్డాయి. पूरा छत तक टच है, तो छत जहाँ पे है मिट्टी वहीं पे है और मिट्टी आगे को ऐसा बढ़ के आ रहा है. अगर फिर गिरा दे, कोई साफ कर दे तो फिर गिर जाएगी. तो गाड़ी के अंदर कितनी मिट्टी है इसी को आइडिया है. पूरी 24 घंटे में कितना लगेगा आइडिया, मतलब दिन में 16-17 सिलेंडर लग जाता है और 4-4 आदमी कटर लगा के काटता रहता है. कोई इधर काट रहा है, कोई उधर काट रहा है.
ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన ఉత్తరాఖండ్లో మంచు తుఫాన్లో చిక్కుకుపోయిన వారిని కాపాడే ప్రయత్నాలు చాలా స్పీడుగా జరిగాయి. చమోలి జిల్లాలోని మానా సమీపంలో మంచు చర్యలు విరిగిపడి 54 మంది చిక్కుకుపోయారు. వీళ్లంతా బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కోసం పనులు చేస్తున్న కార్మికులే. వారిని కాపాడేందుకు యుఏవీలు, రాడార్లను రంగంలోకి దించారు. ఇండో టిబెటియన్ బార్డర్ పోలీసులు, సైనిక దళాలు రెస్క్యూ చేసి 46 మందిని కాపాడారు. రెస్క్యూ ఆపరేషన్ 60 గంటల పాటు సాగింది. ఇండియన్ ఆర్మీ, ఐటీబీపీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సాయంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. మొత్తం 54 మంది కార్మికుల్లో 8 మంది మరణించారు. ర్యాట్ హోల్ మైనస్ 2023లో ఉత్తరాఖండ్ టన్నెల్ ప్రమాదానికి ముందు ఈ పేరును ఎవరూ ఎక్కువగా వినుండరు. కానీ టన్నెల్లో ఇరుక్కున్న కార్మికులను రక్షించడంలో ర్యాట్ హోల్ మైనస్ చేసిన కృషి తర్వాత అందరికీ సుపరిచితులుగా మారారు. కార్మికులను విజయవంతంగా బయటకు తీసుకురావడంలో ర్యాట్ హోల్ మైనర్లది కీలక పాత్ర. 2023 నవంబర్ 12వ తేదీన ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సిల్క్యారా టన్నెల్లో పనులు జరుగుతూ ఉండగా ప్రమాదవశాత్తు కొంత భాగం కూలిపోయి 41 మంది కార్మికులు చిక్కుకుపోయారు. వాళ్లను బయటికి తెచ్చేందుకు సహాయక బలగాలు నిర్విరామంగా కృషి చేశాయి. కార్మికులను కాపాడేందుకు రకరకాల ప్రయత్నాలు చేసినా, విదేశాల మిషన్లతో ప్రయత్నించినా సాధ్యపడలేదు. చివరికి ర్యాట్ హోల్ మైనస్ రంగంలోకి దిగి వారిని రక్షించారు. యంత్రాలు కూడా చెయ్యని పనిని పూర్తి చేశారు. ఎటువంటి షరతులు పెట్టకుండా తమ ప్రాణాలను పణంగా పెట్టి శిథిలాలను మాన్యువల్ గా డ్రిల్ చేశారు. వీరి సేవలను గుర్తించి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ 12 మంది ర్యాట్ హోల్ మైనర్లలో ఒక్కొక్కరికి 50,000 చెక్కులు అందించారు. సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమై కార్మికులు క్షేమంగా బయటకు రావడం పట్ల ఆనాడు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. సహాయక సిబ్బందిని అభినందిస్తూ సోషల్ మీడియాలోనూ నెటిజన్లు పోస్టులు పెట్టారు. ర్యాట్ హోల్ మైనింగ్ అనేది ఈశాన్య రాష్ట్రాల్లో బొగ్గు తొలిచే పురాతన పద్ధతి. పర్వత ప్రాంతాలు, సొరంగాల్లో సమాంతరంగా సన్నని పొరలు తవ్వుతూ బొగ్గు వెలికి తీసే ప్రాసెస్ నే ర్యాట్ హోల్ మైనింగ్ అంటారు. 4-5 అడుగుల వెడల్పులో నిర్దేశిత లక్ష్యంతో తవ్వకాలు చేపట్టి లక్ష్యాన్ని చేరుకుంటారు. మట్టి, బొగ్గు తవ్వే పరికరాలైన పార, తట్ట, చేతి పనిముట్లు, తాళ్లు వంటివి ఎక్విప్మెంట్ ఉపయోగిస్తారు. కొన్ని చోట్ల బోరుబావుల్లో చిన్నపిల్లలు పడ్డప్పుడు అక్కడికి వచ్చి సహాయక చర్యలు చేపట్టే వారిలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలు ముందుంటాయి. మన దేశంలో వచ్చిన విపత్తులతో పాటు 2011లో జపాన్, 2015లో నేపాల్, 2023లో టర్కీలో విపత్తులు వచ్చిన సమయాల్లోనూ మన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందినే సేవలందించింది. 2014లో ఉత్తరాంధ్రలో వచ్చిన హుద్హుద్, గత ఏడాది ఏపీలో బుడమేరు వరదల సమయం, వయనాడ్ ప్రళయం సమయంలో ఎన్డీఆర్ఎఫ్ చేసిన సాహసోపేతమైన సేవలను ఎవరూ ఎప్పటికీ మర్చిపోలేరు. భారీ తుఫానులు, కరువు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, వరదలు, సునామీలు, వడగళ్లు, కొండ చర్యలు విరిగిపడడం, హిమపాతాలు, పిడుగులు పడడం, అంటువ్యాధులు ప్రబలడం, మంచు తుఫానులు ఇలా ఒక్కటేంటి, ఏ ప్రమాదం జరిగినా ముందుండేది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలే. 2004లో వచ్చిన సునామీ, సూపర్ సైక్లోన్లు, భయానక భూకంపాలు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల బారిన పడినప్పుడు అండనిచ్చేందుకు ఏర్పడినదే ఈ ఎన్డీఆర్ఎఫ్. విపత్తుల గురించి ముందుగానే తెలిసినప్పుడు జాగ్రత్త పడాలన్నా, వాటిని ఎదుర్కొనేందుకు సన్నద్ధం అవ్వాలన్నా ఎన్డీఆర్ఎఫ్ లాంటి ఒక దళం అవసరమని గుర్తించింది భారత ప్రభుత్వం. అలా ఏర్పడిన ఈ సంస్థ 2006 జనవరి 19న ఆమోదం పొందింది. ప్రకృతి వైపరీత్యాలు, మానవ కార్యకలాపాలు, కాలగమన పరిణామాలు ఏవైతేనేమి అనేక విపత్తులు సంభవిస్తున్నాయి మన జీవన గమనంలో. వాటి బారిన పడ్డ బాధితులకు చేయూతనిచ్చేందుకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనే ప్రత్యేక బృందం ఏర్పాటైంది. సహజంగా గాని, మానవ తప్పిదాల వల్ల కానీ ఎదురయ్యే విపత్తులకు ప్రతిస్పందించి సహాయ సహకారాలు అందించడం ఈ దళం పని. ఎన్డీఆర్ఎఫ్ టీం అంకిత భావంతో, నిబద్ధతతో వ్యవహరించడానికి, నిరంతరం శక్తిమంతం చేసుకునే క్రమంలో ఆపద సేవ సదైవ సర్వత్రా అనే నినాదంతో పయనిస్తోంది. అంటే విపత్తు జరిగిన ప్రతి చోట నిరంతర సేవ అని అర్థం. నిర్వహణ సమయంలోని ప్రణాళికలు, వ్యూహాలు, మార్గదర్శకాలను
ఎప్పటికప్పుడు సమిష్టిగా బలోపేతం చేసుకుంటుంది. విపత్తు ప్రతిస్పందన కార్యకలాపాలు 5 దశల్లో జరుగుతాయి. అవి నివారణ, సహజంగానో సాంకేతికంగానో లేదా మానవ చర్యల వల్ల సంభవించే ప్రమాదాలను నివారించడం లాంటి వాటిపై దృష్టి పెట్టడం, తీవ్రతను తగ్గించడం, విపత్తుల సమయంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టాలను తగ్గించే ప్రయత్నం చేసి ఉపశమనాన్ని కలిగించడం, సంసిద్ధత, ఏ సమయంలోనైనా కార్యకలాపాలలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉండడం. ఒకప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ అంటే కేవలం మంటలను అదుపు చేయడం వరకే పరిమితమయ్యేది. ప్రస్తుతం డిజాస్టర్ సమయాల్లోనూ ముందుంటూ ప్రజల ప్రాణాలను కాపాడుతోంది ఈ శాఖ. గతేడాది సెప్టెంబర్లో గుంటూరు జిల్లాలో వర్షాలతో పాటు ఎగువ నుంచి వచ్చిన వరదల్లో సహాయక చర్యలు చేపట్టడంలో అగ్నిమాపక శాఖ కీలక పాత్ర పోషించింది. లంక ప్రాంతాల్లోని ప్రజలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చి ప్రజల మన్ననలు పొందింది. విపత్తులను ఎదుర్కొనేలా అగ్నిమాపక శాఖలోని సిబ్బందికి గతంలో ట్రైనింగ్ ఇచ్చారు. ప్రత్యేకించి వరదల నేపథ్యంలో రక్షించే విధానాలు, బోటింగ్ వంటి వాటిపై స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడం వల్లే ఇదంతా సాధ్యమైంది. ఆపత్కాలంలో మేమున్నామంటూ ముందుకు వచ్చే డిజాస్టర్ రెస్పాన్స్ టీం, అగ్నిమాపక శాఖ కరోనా వైరస్ నియంత్రణలో తమ వంతు సాయం చేశాయి. సహజంగా అగ్నిమాపక శాఖ అనగానే అగ్ని ప్రమాదాలు అరికట్టడమే విధులని అంతా భావిస్తుంటారు. ఆ శాఖ పేరులో డిజాస్టర్ రెస్పాన్స్ చేరినా ఎవరూ గమనించరు. విపత్తుల సమయంలో ఈ శాఖ మెయిన్ రోల్ పోషిస్తుంటుంది. భూకంపాలు, వరదలు, అంటువ్యాధుల వంటి ప్రమాదాల సమయంలో మేమున్నామంటూ ముందుకు వస్తుంది. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణాలకు తెగించి మంటలు ఆర్పి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రయత్నిస్తారు. కరోనా సమయంలోనూ ఇదే చేశారు. జనరల్ గా రెస్క్యూ ఆపరేషన్ అంటే విపత్తుల్లో, విలయాలలో, వైపరీత్యాలలో ప్రాణాలకు తెగించడం, ప్రమాదంలో ఉన్నవారి ప్రాణాలు కాపాడడం. గత 3-4 ఏళ్ల క్రితం వరకు పురుషులే ఉన్నారు. ప్రస్తుతం మహిళలు రెస్క్యూ టీంలో ఉన్నారు. ఆపదలో ఆదుకునే వాళ్లను ఆపద్ బాంధవులు అంటారు. మన దేశానికి అధికారిక ఆపద్ బాంధవి ఎన్డీఆర్ఎఫ్. ఈ జాతీయ దళం పేరుకు ఆపద్ బాంధవి అయినప్పటికీ ఇందులో ఇంతవరకు మరీ చిన్న స్థాయి తప్ప ప్రత్యక్షంగా ప్రాణాలు కాపాడే డిజాస్టర్ కంబాట్లో మహిళా సిబ్బంది లేరు. రెస్క్యూ ఆపరేషన్లోకి మహిళల్ని తీసుకొని రిస్క్ చేయలేమనే వాళ్ళు ఒకప్పుడు అధికారులు. ఇది హై ప్రెషర్ జాబ్, మగవాళ్లు మాత్రమే చేయగలరు అని కూడా మాట్లాడుతుండేవారు. నీటిలో కొట్టుకుపోతున్న వాళ్లను హెలికాప్టర్ల నుంచి పైకి లాగడమే కాదు, కొన్నిసార్లు నడుముకు కట్టుకొని కూడా ఒడ్డుకు చేర్చవలసి ఉంటుంది. అదుపు తప్పి వ్యాపిస్తున్న మంటలను దారికి తేవడమే కాదు, కొన్నిసార్లు మంటల్లో చిక్కుకున్న వాళ్ల కోసం ఆ మంటల్లోకే వెళ్లవలసి ఉంటుంది. భూకంపాలప్పుడు శిథిలాల కింద ఉన్నవారిని కనిపెట్టడమే కాదు, సమయం మించిపోకముందే ప్రాణాలతో వారిని బయటికి తేవాలి. ఇంకా రోడ్డు ప్రమాదాలు, విమాన ప్రమాదాల్లో క్షతగాత్రులైన వారిని స్ట్రెచర్ల మీదే కాదు, అవసరమైతే భుజాలపై మోసుకొని కూడా అంబులెన్సుల్లోకి ఎక్కించవలసి ఉంటుంది. ప్రతి క్షణము విలువైనదే కనుక ప్రతి ప్రయత్నము బలమైనదే కావాలి. ఆ బలం మహిళలకు ఉండదు అనుకునేవారు. అయితే ఆ ఆలోచన ధోరణి మారింది. ఎన్డీఆర్ఎఫ్ తన బలం పెరగాలంటే రెస్క్యూ టీముల్లో మహిళలు తప్పనిసరిగా ఉండాలని భావించి రిక్రూట్ చేసుకుంటోంది. మన దేశంలో రైలు ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చాలా స్పీడ్ గా ట్రాక్ మరమ్మత్తు పనులు చేస్తూ ఉంటుంది. రైళ్ల రాకపోకలకు మళ్లీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పనులు చేస్తుంటుంది. ఇలాంటి ఘటనలు మనం గతంలో చాలా చూసాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 2023 జూన్లో ఒడిశాలోని బాలేశ్వర్లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ సమయంలో సహాయక చర్యల్లో కీలక పాత్ర పోషించారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. ప్రమాదం జరిగిన వెంటనే హెల్త్ టీమ్స్, అంబులెన్స్లు సహా ఇతర విభాగాలు వేగంగా స్పందించాయి. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ బృందాలు కూడా రంగంలోకి దిగి సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. క్షతగాత్రులను వీలైనంత త్వరగా బయటకు తీయడంతో పాటు వారిని సమీప ఆసుపత్రులకు తరలించాయి.
ముఖ్యంగా ప్రాణాలతో ఉన్న వారిని గుర్తించి వారిని ముందుగా కాపాడారు. ఎన్డీఆర్ఎఫ్ జాగిలాలు, మహిళా సిబ్బందితో పాటు వైద్య బృందాలు ఇందులో పాల్పంచుకున్నాయి. భారీ క్రేన్లు, గ్యాస్, ప్లాస్మా కట్టింగ్ యంత్రాలతో రైలు కోచ్లను విడదీస్తూ అందులో ఇరుక్కుపోయిన వారిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బయటకు తీసి కాపాడాయి. వైనాడు విపత్తు నాటి సహాయక చర్యల్లో భారత సైన్యం పోషించిన పాత్ర ఎంత చెప్పుకున్నా తక్కువే. తక్షణ బ్రిడ్జిల నిర్మాణం దగ్గర నుంచి వరదల్లో చిక్కుకున్న వాళ్లను రక్షించేదాకా అంతటా సాహసం ప్రదర్శించింది. రెస్క్యూ బృందం దాదాపు 8 గంటల పాటు శ్రమించి ప్రాణాలకు తెగించి ఓ మారుమూల గిరిజన కుటుంబంలోని 6గురిని ప్రాణాలతో కాపాడింది. ఈ విశాల సమయంలో సహాయక బృందాలు అందించిన తోడ్పాటు వారిలోని గొప్పతనాన్ని తెలియజేసింది. ఇండియన్ ఆర్మీ జవాన్లు సర్చ్, రెస్క్యూ ఆపరేషన్ కోసం ఉపయోగించే యంత్రాలు తీసుకువెళ్లడానికి తాత్కాలిక వంతెనను నిర్మించారు. పెద్ద పెద్ద బిల్డింగ్లు, బ్రిడ్జిలు కూలిపోతే ఏదో మంత్రమేసినట్లు నిమిషాల్లోనే వాటిని తిరిగి నిర్మించడం కొన్ని సినిమాల్లో చూస్తుంటాం. నిజమే, అది సినిమా కాబట్టి కళ్ళు మూసి తెరిచేలోపు ఏదైనా రెడీ అవుతోంది. మరి నిజ జీవితంలో అలాంటివి అసాధ్యమనే చెప్పాలి. కానీ సాధ్యమే అని నిరూపించారు ఇండియన్ ఆర్మీ. వైనాడు వరదల్లో చిక్కుకున్న బాధితులకు త్వరితగతిన సహాయక చర్యలు అందించేందుకు తన బృందంతో కలిసి ఓ బేలీ బ్రిడ్జ్ నిర్మించారు ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ సీతా షెల్కే. 144 మంది ఆర్మీ జవాన్లతో కూడిన ఈ బృందానికి నాయకత్వం వహించిన సీత ఈ టైంలో ఏకైక మహిళా సోల్జర్ కావడం మరో విశేషం. 190 అడుగుల పొడవైన ఈ బ్రిడ్జ్ నిర్మాణం కోసం సుమారు 36 గంటల పాటు నిర్విరామంగా విధులు నిర్వర్తించారామె. గతేడాది ఎన్టీఆర్ జిల్లాలోని పలు గ్రామాల్లో ఉధృతంగా పొంగిపొర్లిన బుడమేరు కాలువ ఘటన గురించి ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. కనుచూపు మేరలో ఎటు చూసినా వరద ప్రవాహం, గ్రామాలను ముంచెత్తుతూ వేరు చేస్తూ ప్రవహిస్తున్న వరద, రోడ్లను ధ్వంసం చేసుకుంటూ విధ్వంసం సృష్టిస్తూ వెళ్తున్న ఉధృత ప్రవాహం, చుట్టూ నీరు చుట్టుముట్టడంతో గ్రామాలన్నీ మునిగిపోయి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన పరిస్థితి, కాలు బయటకు పెడితే ఎక్కడ కొట్టుకుపోతామో తెలియని పరిస్థితిలో ప్రవాహం, గండ్లు పడడంతో ఎన్టీఆర్ జిల్లాలోని పలు గ్రామాల్లో ఉధృతంగా పొంగి పొర్లిన బుడమేరు కాలువ గురించి తలుచుకుంటేనే ఇప్పటికీ వెన్నులో వణుకు పుడుతుంది. నదిని సైతం తలదన్నేలా బుడమేరు కాల్వ ఉప్పొంగడంతో విజయవాడ రూరల్ మండలంలో గ్రామాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకొని కకావికలమయ్యాయి. జనం ఆకలి దప్పికలతో ఆహాకారాలు చేస్తున్న పరిస్థితుల్లో రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు వేలాది మంది ప్రాణాలు నిలబెట్టాయి. అత్యంత ప్రమాదకర రీతిలో ఉధృతంగా ప్రవహించిన బుడమేరు కాలువపై బోట్ల సహాయంతో అడ్డంగా వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వేలాది మంది ప్రజలకు ఆహారాన్ని అందించాయి. ప్రాణాలను లెక్క చేయకుండా అత్యంత సాహసోపేతంగా ప్రవాహానికి అడ్డంగా వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ దళాలు ప్రజల ప్రాణాలను కాపాడాయి. వరద ఉధృతికి ఓవైపు బోట్లు దిగువకు కొట్టుకుపోతున్నా ఏమాత్రం సహాయ కార్యక్రమాలు ఆపలేదు. ప్రమాదకర పరిస్థితుల్లోనూ సాహసోపేతంగా ప్రవాహాన్ని దాటి పలువురు ప్రాణాలను కాపాడారు. గ్రామాల్లో ఉన్న గర్భిణీ స్త్రీలను సురక్షితంగా ప్రవాహాన్ని దాటించి ఆసుపత్రులకు తరలించారు. కిడ్నీల వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్న పలువురు రోగులను పడవల్లో తరలించారు. వృద్ధులు, వికలాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, ఇలా ఆపత్కాలంలో ఉన్న వారందరికీ ఆపన్న హస్తాన్ని అందించారు. వర్షాకాలం వచ్చిందంటే మారుమూల గ్రామాల ప్రజలకు ప్రళయమే. జల దిగ్బంధంలో చిక్కుకొని విలవిలలాడాల్సిందే. వరద చుట్టుముట్టి నిండా ముంచేస్తే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమనాల్సిందే. ఇల్లు వాకిలి ఆగమై ఎటు వెళ్లాలన్నా దారి దొరక్క వారు పెట్టే ఆక్రందనలు మిన్నంటుతుంటాయి. ఆపద సమయంలో సాయం అందించే వారి కోసం వారి కళ్ళు ఎదురు చూస్తుంటాయి. అయితే అలాంటి వారి కోసమే ఆపన్న హస్తాన్ని అందించేందుకు ముందుకు వచ్చేది కూడా రక్షణ దళమే. ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ఆపదలో ఉన్న వారిని సేఫ్గా ఒడ్డుకు చేర్చేందుకు తెలంగాణ పోలీస్ శాఖ ఈ స్పెషల్ టీంను ఏర్పాటు చేసింది. వర్షాకాలంలో వరద ముప్పు నుంచి ఈ దళం రక్షణ కల్పిస్తుంది. ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ప్రభుత్వం రంగంలోకి దింపేది. వారు వచ్చే వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండకుండా ఫస్ట్ టైం ములుగు జిల్లాలో డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ను గతేడాది ఏర్పాటు చేశారు. అప్పటి ఎస్పీ గాశాలం చొరవతో
20 మంది స్పెషల్ పార్టీ, డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ పోలీస్ కానిస్టేబుళ్లతో 2 బృందాలను నియమించారు. జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ టీంతో వీరికి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇప్పించారు. 2 RSIలను ఇన్ఛార్జీలుగా నియమించారు. 2023 జూలైలో ములుగు జిల్లాలోని లోతట్టు ప్రాంతాలను వరదలు అతలాకుతలం చేశాయి. ఏటూరు, నాగారం, మంగపేట, కన్నాయిగూడెం, మేడారం, పస్రా, వెంకటాపూర్, వాజేడు పరిసర ప్రాంతాల్లో వరదలో చిక్కుకున్న 50 మందికి పైగా ప్రజలను DDRF పోలీసులే కాపాడారు. మేడారంలో జంపన్న వాగు వరద పోటెత్తడంతో రేకుల షెడ్డులో చిక్కుకొని ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడుతున్న 20 మందిని కూడా ఒకేసారి కాపాడారు. లేకుంటే వారంతా వరద ఉధృతిలో కొట్టుకుపోయేవారే. మొత్తంగా విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడేవారే NDRF, SDRF బృందాలు. వీరి సేవలకు ఏమిచ్చినా తక్కువే.